సారీ. యాహ్! మళ్ళా చెప్తాను ఇది. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆవుకి గిట్టలుండాలి. రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే గిట్టలు. కొమ్ములు, తర్వాత గిట్టలు. గిట్టలు కాళ్ళ దగ్గర కొంచెం హార్డ్‌గా ఉండేట్టుగా. మూడో క్వాలిఫికేషన్ ఇంకా ఉండవలసింది ఏంటంటే, మూడో క్వాలిటీ దానికి ఉండవలసింది గంగడోలు అంటారు. ఇక్కడ మెడ దగ్గర ఉంటుంది చూడండి. అది గంగడోలు అంటారు. నాలుగోదేంటంటే తోక. ఓకే. ఐదోదేంటంటే మన అది ఓపురం అంటారు. ఆవు పైన అలాగా ఇలా వంపుగా ఉంటుంది చూడండి. ఆ ఓపురం అంటారు దాన్ని. అంటే మెడ తర్వాత చూసినట్టయితే మీరు కొంచెం ఓపురంగా ఉంటుందది. కానీ ఇప్పుడు అవన్నీ జెర్సీ ఆవులు చూసారనుకోండి అంతా ఫ్లాట్‌గా ఉంటాయి అవి. ప్లస్ అవి కలర్ కూడా బ్లాక్, వైట్ 2 కలిసి ఉంటాయి. ఆ జెర్సీ ఆవులు. జెర్సీ ఆవులంటే అది వచ్చింది కూడా పందిని తర్వాత ఆవు ఏదో మొత్తం కాంబినేషన్‌లో హైబ్రిడ్‌లో వాళ్ళు తీసుకొచ్చారది. అందుకని యాక్చువల్‌గా జెర్సీ ఆవు పాలు అభిషేకానికి వాడరు చాలామంది. సో, ఈ 4 రకాల క్వాలిటీస్ అయితే అన్నింటికి ఉంటాయి. ఈ ఓపురం అన్నది అన్నిటికి ఉండదు. మీరు చూడండి. మీరు సపోజ్ గాడిదని తీసుకోండి. వాటికి ఓపురం ఉండదు. ఇలాగా అది మిస్ అవుతుందన్నమాట. సో, అది యాక్చువల్‌గా మన సాంప్రదాయాలు చెప్పినటువంటి ఆవుకున్న క్వాలిఫికేషన్స్ 5 ఉండాలన్నమాట. అప్పుడు దానికి ఆవు అని చెప్పేసి మనం పిలుస్తాం. తర్వాత ఇటువంటి సంస్థలకు వెళ్లి మీరు పాలు తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మన హైదరాబాద్‌లో గూడా మీకు చాలామంది కోంపల్లిలో ఒక గోశాల ఉంది. అక్కడి నుంచి పాలు సప్లై చేస్తారు వాళ్ళు. అంటే దేనికి చెప్తున్నానంటే, అటువంటి పాలు తీసుకున్నట్టయితే వాళ్ళ దగ్గరేంటంటే ఆ గోవులు వాటికి పాపం అది పాలిచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఆ గోశాలలో చివర్లో వాటిని దహనం చేస్తారు. మన మనుషులు చేసినట్టుగానే. అటువంటి పాలు కనుక మనం తీసుకున్నట్టయితే మనకి అది బెటర్ అని చెప్పేసి ఆ ఉద్దేశంలో చెప్పుకొస్తున్నాను నేను. మీకు అందరికి అవకాశం ఉంటే కనుక మీకు నాకు మెసేజ్ ఇచ్చినట్టయితే నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడ తీసుకోవాలి ఏంటన్నది వాళ్ళు సప్లై చేస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్యూరిటీ ఉంటుంది దాంట్లో అనేది. ఆ ఉద్దేశంలో చెప్పుకొస్తున్నాను. తర్వాత అంటే గురువుగారు సంబంధించిన పాయింట్స్ మనం చెప్పాము. తర్వాత ఐ అంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే నేనెవరిని అనేటువంటి తెలుసుకోను. హూ యామ్ ఐ? ఒక ఆత్మ, అదే మన బాడీ దాని గురించి ఇప్పుడు యాక్చువల్‌గా మన క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత టీ అంటే మన 2 డ్యూటీస్ అంటే స్వధర్మ, నిత్యధర్మ. స్వధర్మ, నిత్యధర్మ అంటే స్వధర్మ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి మన కార్యక్రమాలు అంటే మనకి సపోజ్ మనం ఈ జన్మనెత్తాం. ఇచ్చినప్పుడు మనకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి. అంటే మన యొక్క సపోజ్ పుత్ర ధర్మ లేదా వాటెవర్ ఇట్ ఈస్ మన ఉద్యోగ ధర్మ ఇవన్నీ స్వధర్మ అన్నమాట. నిత్య ధర్మ అంటే ఆ యొక్క యాక్టివిటీస్ మనం ఏదైతే చేస్తామో జన్మలకి ఉంటుందది. దాన్ని నిత్య ధర్మ అంటారు. ఆ యొక్క 2 ధర్మాలు వాటి గురించి మనకి రెండో అధ్యాయంలో మనకి చివరికెళ్తుంటే మనకు అర్థమవుతుంది అవన్నీని. తర్వాత ఆత్మారామ అంటే సెల్ఫ్ రియలైజ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది కూడా రెండో అధ్యాయంలో చివరిలో మనకి వస్తుందది. అప్పుడు వచ్చినప్పుడు క్లియర్‌గా వివరంగా వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన గురువు పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి మళ్ళా ఒకసారి వివరణ చేశాను. తర్వాత ఐ అన్నది అంటే ఐడెంటిటీ నేను ఎవరిని అని చెప్పేసి ఆ పాయింట్ కూడా మనం ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా కొంచెం టచ్ చేశాను ఇప్పుడు నేను. తర్వాత లెట్ మీ షేర్ మై స్క్రీన్. మనం లాస్ట్ వీక్ మనం 14వ శ్లోకం దాకా చదివాం కదా! 14వ శ్లోకం అయింది. కరెక్టేనా? ఎవరు మాట్లాడట్లేదు. నాకు అది తెలియట్లే. లాస్ట్ వీక్ మనకు 14వ శ్లోకం దాకా అయింది. కరెక్టేనా? అడుగుతున్నానండి. అవును. 2:15 అన్నారుగా ఇప్పుడు. ఓకే. ఓకే. దీంట్లో 14వ శ్లోకంలో ఒకసారి చూద్దాం ఇది మళ్ళా. ఇక్కడ తిష్టస్వ ఉంది. తిక్ష ఉందది. అంటే దాని మీనింగ్ ఏంటంటే సహనం. ఈ సహనం పాయింట్ రాగానే ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. సారీ చేయట్లేదా? ఓకే. షేర్ ద స్క్రీన్. ఓకే. స్క్రీన్ కనబడుతుంది కదా? ఓకే.
యెస్. కనబడుతోంది. ఓకే. ఇక్కడ చూడు 14వ శ్లోకంలో తిర్చస్ తిర్చిస్సస్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే సహనం అని. అంటే శీతోష్ణ సుఖదుఃఖద. శీతాకాలం వస్తుంది, మళ్ళా వేసవికాలం వస్తుంది. ఆగమాపాయనం అంటే వస్తుంటాయి, పోతుంటాయి అవి. కానీ దాని గురించి మనం వర్రీ అవ్వకూడదు. వస్తుంటాయి, పోతుంటాయి. దానికి సహనం పాటించాలని చెప్పేసి ఈ యొక్క వర్డ్ వాడారు ఇక్కడ. ఈ సహనం ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ కుంతిపుత్ర అని అడుగుతున్నాడు. కౌంతేయ. ఇక్కడ శ్లోకంలో కౌంతేయ అని పెట్టాడు. కుంతిపుత్ర. సహనం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది. అందుకని అక్కడ ఆ వర్డ్ వాడాడు. కుంతి అని వర్డ్ వాడాడు అక్కడ. ఆ పదం. ఓకే. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సహనం గురించి. నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ సహనం అనేసరికి నిన్న క్లాస్లో కూడా చెప్పాను ఇదే ఎగ్జాంపుల్. ఒక అత్త కోడలు ఉన్నారు. ఇద్దరు కొట్లాడుకుంటారు శుభ్రంగా. వాళ్ళ మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుందరు ఆ టైప్లో ఉంటారన్నమాట. అయితే ఇంకా కోడలు ఏం చేస్తుందంటే, ఇలా నేను భరించలేను ఈ అత్తగారిని, ఎలాగైనా సరే ఆవిడని చంపేయాలనుకుంటుంది. అనుకుంటే సరే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తుందన్నమాట. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నేను అత్త పోరు భరించలేకున్నాను, ఈ మా అత్తగారిని ఎలాగైనా చంపాలి నేను, ఏదైనా ఉపాయం చెప్పండి నాకు అంటుంది. ఆయన ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఉపాయం ఉంది, కానీ దాంట్లో కొంచెం పద్ధతి ఉంది, అది నువ్వు కరెక్ట్గా పాటిస్తానంటే చెప్తానంటాడు. ఏంటి చెప్పమంటాను. నేను ఏదైనా ఏం చేయడానికి రెడీగా ఉన్నాను, మా అత్తగారి ముడికి పోవాలంతే, నాకు ఉండకూడదు అక్కడ, ఆ పోరు నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది ఆవిడ. ఇప్పుడు ఆ కోడలికి ఏం చేస్తాడంటే, ఒక ఇమీడియట్గా చచ్చిపోయింది అనుకో, నేను ఇచ్చిన ఏదో ఇస్తాను నీకు, మందో ఏదో ఇస్తాను, ఒక పాయిజన్ లాంటిది విషం ఏదో ఇస్తాను, అది పెట్టే ఇక్కడికి ఆవిడ పోయిందనుకో ఇమీడియట్గా కేసు నీ మీద వస్తుంది, ప్లస్ నా మీద కూడా వస్తుంది, ఎవరు ఇచ్చారు ఏంటని చెప్పేసి. అందుకని ఇద్దరం జైల్లో వెళ్తాం. అందుకని ఆ మందు నేను అలా ఇవ్వను. ఇది స్లో పాయిజన్ అన్నమాట. అట్లీస్ట్ ఒక 3 నెలలు టైం పడుతుంది. ఒక చిన్న పౌడర్ ఇస్తాడు ఆయన. ఇచ్చి రోజు ఆవిడకన్నా ముందు నువ్వు లేచి చక్కగా స్నానం అనేది చేసుకొని దేవుడికన్నీ ఆఫర్ చేసి ఒక స్పూను దాంట్లో వేయి. ఆవిడ చేసిన పాలలో ఒక స్పూన్ వేసే పౌడరు. అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా ఏదో మొత్తానికి దీంట్లో కలిపి ఆవిడ విడిగా పెట్టి ఆవిడకి చేసేయి. రాత్రిపూట మళ్ళీ ఏ పాలో అయితే జ్యూసో తాగుతుందో దాంట్లో కూడా ఒక స్పూన్ కలుపు, ఒక పౌడరు. అలా చేసినట్టయితే స్లోగా ఆవిడకి పాయిజన్ లోపలికి వెళ్ళి 3 నెలలు అయ్యేసరికి ఆవిడంతా ఆవిడే వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు నాకు కూడా ఇంక అబ్జెక్షన్ ఏమి ఉండదు అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు అనుకుంటుంది, ఇదేదో ఉపాయం బాగానే ఉంది ఇది, కానీ స్వామీజీ ఒక కండిషన్ పెడతాడు. ఇది చేస్తున్నంతసేపు ఈ 3 నెలల టైంలో కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అత్తగారితో కొట్లాడకూడదు అంటాడు. ఆవిడతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, కోఆపరేటివ్గా ఉండాలి ఉంటూ. ఎందుకంటే నువ్వు కొట్లాడుతూ ఉంటూ సడన్గా పోయిందంటే నీ మీద పెడతారు నిన్నంతా కూడా. అందుకని మళ్ళీ నువ్వు జైలుకి వెళ్తావు, తర్వాత నన్ను పట్టుకుంటారు. అందుకని స్లోగా నువ్వు చక్కగా ఉంటూ అందరి దృష్టిలో కూడా చక్కగా అత్తగారితో చక్కగా చూసుకుంటుంది కోడలు అని చెప్పేసి ఆ ఉద్దేశంలో నువ్వు ఉంటూ మెయింటైన్ చేస్తుంటే 3 నెలలు అయ్యేసరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా పట్టించుకోరు. చక్కగా చూసింది కోడలు, పాపం ఆడ టైం వచ్చింది వెళ్ళిపోయింది, ఈ రకంగా అనుకుంటారు అందరూ కూడా. ఓకే. ఈ కండిషన్ అನ್ನು ఒప్పుకుంది కోడలు. సరే ఇంటికి వచ్చింది. సరే ఆ పౌడర్ తీసుకుంది. సేమ్ మామూలుగా పొద్దున్నే పాలు ఇవ్వాలిగా ఆవిడకి, పాలో కాఫీయో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో పౌడర్ వేయడం, చెమ్మని పౌడర్ వేయడం ఒక కప్లో చక్కగా ప్రేమగా, అత్తగారు తీసుకోండి ఇది, మీకు ఆరోగ్యం చక్కగా చూసుకోండి, ఈ రకంగా మాట్లాడుతుంది. అత్తగారికి మతిపోయింది. ఏమిటి నా కోడలేనా ఇలా మాట్లాడుతోంది ఇంత సౌమ్యంగా, అసలు ఏమి కోపం చిరాకు ఏం లేకుండా మాట్లాడుతోంది, నా కోడలేనా అని చెప్పి ఒళ్ళు గిల్లుకుంటుంది ఇలా అనుకోండి. తర్వాత ఏం చేస్తుందంటే, అలాగా ఈ అత్తగారి మటుకు మామూలుగానే ఉంది. అంటే అది కోడల మీద కోపడడం ఇట్లా అలా చేసుకుంటూ వెళ్తోంది. తర్వాత ఇలా కొంతకాలం నడిచింది. కోడలు మటుకు చక్కగా సేవ చేసి పెడుతోంది, వాడికి అన్ని చేస్తోంది. ఒక 2 నెలలు అయింది.
అయ్యేసరికి ఈ యొక్క కోడలు ఇలా చేస్తునేసరికి అత్తగారు కూడా, ఏంటి నా సొంత పిల్లలా చేస్తోంది కోడలు, ఏమైందసలు? చక్కగా మారింది నా కోడలు అని చెప్పి ఆవిడలో కూడా చేంజ్ వచ్చిందన్నమాట. ఆవిడలో కూడా ఆ భావన మారి కొంచెం ఆవిడ కూడా నెమ్మదిగా చక్కగా ఫ్రెండ్లీగా ఉండడం, కోడలతోటి చక్కగా ఇద్దరు కలిసి పని చేసుకోవడం ఈ రకంగా చేస్తున్నారు. ఇంకొక 2 వారాలయింది. 2 నెలల 2 వారాలయింది. ఇంకొక 2 వారాలైతే ఆ స్వామీజీ చెప్పినట్టుగా 3 నెలలకి అత్తగారు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆలోచించింది కోడలు. ఇంత ప్రేమగా ఉంటుంది నా అత్తగారు నాతోటి. నేను కూడా ఆవిడతో ఉంటున్నాను. చాలా ఫ్రెండ్లీ ఆ యొక్క రిలేషన్ ఇద్దరికి బాగా డెవలప్ అయింది. ఇప్పుడు 3 నెలలు అయ్యేసరికి ఆవిడ వెళ్ళిపోతే గనుక నేను భరించలేనిది అని చెప్పేసేసి అప్పుడు వెళ్తుంది మళ్ళా స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గర కన్సల్టేషన్ ఇచ్చింది మనకి పౌడర్ ఇచ్చి ఇలా చేయమని చెప్పేసేసి. స్వామీజీ ఇప్పుడు ఏం చేయాలి నేను? ఒక 2 వారాల్లో మా అత్తగారు వెళ్ళిపోతుంది. నాకు అది వద్దు. చాలా ఫ్రెండ్లీగా ఉంది. చాలా ప్రేమగా ఉంది నాతోటి. నేను కూడా ఆవిడతో అట్లాగే ఉంటున్నాను. సో, ఇప్పుడేం చేయమంటారు? వేరే పౌడర్ ఏమైనా ఉందా దానికి? దీనికి ఇంతవరకు చేసిన దానికి విరుగుడు ఏమైనా ఉందా? అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అడిగితే అప్పుడు స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వు చెప్తాడనమాట. ఓ పిచ్చిదానా, నేను ఇచ్చింది పౌడరు అది ప్రోటీన్ పౌడర్ అది. అది విషం కాదు, ఏం కాదు. అది వేయడం అది నీకెందుకు చెప్పానంటే, మీ ఇద్దరిలో ఆ యొక్క భావన, ఆ యొక్క ఫ్రెండ్లీ నేచర్ లేక మీరు ఇట్లా ఉన్నారది. ఆ యొక్క సేవ చేసుకుంటూ అత్తగారు సేవ చేస్తున్నాను నువ్వు, తర్వాత కోడలికి కోడలు ఇలా చక్కగా చూసుకుంటుంది, కూతుర్లా చూసుకుంటుంది ఆవిడ. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీ ఇద్దరిలో కూడా మంచి రిలేషన్ డెవలప్ అయింది అది. ఇన్ ద సేమ్ వే భగవంతుడు ఆయన కూడా మనం యొక్క ఎంతో సేవ చేసుకుంటూ ఒక చిన్న పిల్లాడు చూసుకున్నట్టుగా ఇంట్లో మనం చూసుకోవాలి ఆయన్ని. అలా చూసినట్టయితే కనుక అప్పుడు ఆ యొక్క ఫ్రెండ్లీ నేచర్ బాగా డెవలప్ అవుతుంది. డైరెక్ట్‌గా మనం ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నీ సహనం. ఇప్పుడు అత్తగారు ఎన్ని మాటలన్నా గానీ కోడలు సహనం వహించి ఇప్పుడు సేవ చేసింది మొదట్లో. తర్వాత ఈ అత్తగారు కూడా దానికి రియలైజ్ అయింది. రియలైజ్ అయ్యి ఇద్దరి మధ్య కూడా మంచి ఆ రిలేషన్ బాగా ఫ్రెండ్లీ నేచర్ బాగా డెవలప్ అయింది అది. ద సేమ్ వే మనం సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చానమాట దాని గురించి. ఓకే, వితౌట్ ఎనీ డిలే విల్ గో టు ద నెక్స్ట్ శ్లోక. పదిహేనో శ్లోకం. యం హిన వ్యదయేంతే యం హిన వ్యదయంతే తే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. చదవండి అనువాదం ఎవరన్నా. ఐ థింక్ చాలా మందికి రావట్లేదు, ఇది పాస్వర్డ్ అడుగుతూ ఉంటా. పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖదుఖములచే కలతనందక ఆ రెండింటి యందును ధీరుడే నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. లక్ష్మి ఎవరైనా ఒకసారి పద్మకు ఫోన్ చేయండి. ఆవిడ నాట్ ఏబుల్ టు లాగిన్ ఇట్ సీమ్స్. అంటే సిస్టమ్ అయితే పాస్వర్డ్ అడుగుతుందంట గురు ప్రభుజీ. మరి ఎట్లా మరి? లేదు, నేను వచ్చాను ఇందులోకి. వచ్చావా? ఓకే ఓకే. చాలాసేపు అయింది నేను వచ్చి. పద్మ ఇస్ ఆస్కింగ్. యాక్చువల్లీ ఈ జూమ్ లింక్ క్రియేట్ చేసినప్పుడు కింద పాస్వర్డ్ అని అడిగినప్పుడు ఒక 5 డిజిట్స్ ఏవో ఒక డిజిట్స్ ఇస్తే అది పాస్వర్డ్ గా ఉంటుంది. ఏం లేకపోతే ఏదో ఒక నేమ్ అయినా ఇవ్వచ్చు. అది ఇస్తే ఏమవుతుందంటే ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినప్పుడు లింక్ అంతా ఫోన్ లోంచి ల్యాప్టాప్ లోకి తీసుకెళ్ళడం కష్టం. అక్కడ ఆ పాస్వర్డ్ ప్లస్ ఐడి ఒకటి ఇవ్వాలి. ఈ 2 క్రియేట్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫోన్ లోనే ఓపెన్ చేసాము ఆ లింక్ తో. ఇది ల్యాప్టాప్ లో ఓపెన్ చేయాలంటే రాదు. ఎవరో ఇచ్చారు, నారాయణ 1 2 3 ఇచ్చారట, అది ఇన్కరెక్ట్ అంటుందట. అది కరెక్ట్. ఇప్పుడు ఎవరో ఇచ్చినట్టున్నారు. అవును, వాళ్ళు ఎలా మరి చాటింగ్ ఎలా చేస్తున్నారు? అది నారాయణ 1 2 3 ఇన్కరెక్ట్ వస్తుంది అన్నయ్య. అవును, మరి నువ్వు జాయిన్ అయ్యేవేటి?
నేను జాయిన్ అయ్యాను. ఇందాక నుంచి వింటున్నాను. ఐప్యాడ్‌లో ఓపెన్ చేద్దాం అంటే అవ్వట్లేదు. ఐప్యాడ్‌లో వినాలి. ఇక్కడ ఫోన్స్ వస్తున్నాయి డిస్టర్బ్డ్‌గా. నాకు అందుకని ఫోన్లో వింటే అడుగుతున్నాను. అవర్ డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ ఉంది. అందుకని ఐప్యాడ్‌లో అయితే గనక డిస్టర్బెన్స్ ఉండదు కదా! అందుకని అడుగుతున్నాను. ఒకటి ఓపెన్ చేయండి. ఈసారికి ఇలా కానివ్వండి. ఎందుకంటే అది వైల్ ఓపెన్ చేసే జూమ్ లింక్ క్రియేట్ చేసినప్పుడే ఇదంతా వస్తుంది యాక్చువల్‌గా. ఓకే. ఇప్పుడు ఇందులో కూడా పాస్వర్డ్ అని చాలా పెద్దది ఉంది. అది కాకుండా సింప్లిఫై చేసి ఇస్తారు. ఇప్పుడు ఇది అవ్వదు. కాబట్టి ఇది ఇలా కానిచ్చేద్దాం ఈసారికి. అలాగేనండి. ప్రభు పాస్వర్డ్ షేర్ చేశాను ప్రభు చాట్ విండో. 343171. yes 34 వచ్చిందండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఒకసారి ఎవరైనా సుందు చెప్తారా? సుందు ఈజ్ ఆల్సో వెయిటింగ్. నేను గ్రూప్ లో మెసేజ్ చేస్తాను. గ్రూప్ లో పెట్టండి. ఓకే, ఒకసారి మన ట్రాన్స్లేషన్ చదవమ్మా. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున సుఖదుఖములచే వినపడుతుందండి. ఓకే, మళ్ళీ చూద్దాం. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున సుఖదుఖములచే ఒక్క నిమిషం మళ్ళీ వెళ్ళిపోయాను. అది పాస్వర్డ్ ఒకసారి చెప్తారా? పాస్వర్డ్ 343171 మేడం. 347 34317 7 మేడం. 7 34317. సుందుకు చెప్తాను ఒకసారి. నో 34 తప్పని చెప్పింది. 3171 అండి. 343171 సరే, ఒక్క నిమిషం. సరే. ఇప్పుడు వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు ఓకే, చదవమ్మా. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున సుఖదుఖములచే కలతనొందక ఆ రెండింటి ఎందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా సుఖ దుఃఖాలు ఇవన్నీ వాటికి కలత చెందక ఉండే సేమ్ ధీరుడే ఉండాలి చెప్పేసి మళ్ళీ అదే భగవంతుడు ఆయన రిపీట్ చేస్తున్నాడు. ఆయన అది నిశ్చయంగా మోక్షమునకు అర్హుడగును అంటున్నాడు. ఇక్కడ మోక్షం ఎలా వస్తుందో అది కూడా చెప్తున్నాడు ఆయన కృష్ణుడు ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళి 17 దాకా కంప్లీట్ చేశాక మళ్ళీ అగైన్ విల్ డిస్కస్ 16 శ్లోకం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్వనయోస్తన్స్వదర్శిభి. చదవము. అస్వత్నకు భౌతిక దేహము ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేదనియు సత్యదృష్టులైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండింటిను తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించిరి. ఇక్కడ చూడండి, నిత్యం అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఈ శ్లోకం చూసినట్టే చూడండి, నా సతో తర్వాత అదే వర్డ్ మళ్ళీ సతహ అంటే ఆపోజిట్ మాట. తర్వాత భావో నా భావో, అలా ఆ యొక్క యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తారు చూడండి. అది అంటే అసత్తు సత్యం, తర్వాత అలాగే నిత్యము అనిత్యం అని చెప్పి దాని అలా చెప్పుకొస్తున్నాడు ఒక టర్మ్ని. ఏది సత్యము ఏది సత్యం కాదు ఆ రకంగా చెప్పుకొస్తున్నాడు. అంటే బాడీ అనేది సత్యం, అదే సత్యం కాదు, ఆత్మ ఇప్పుడు సత్యం, ఇప్పుడు ఉండేది, శాశ్వతంగా ఉండేది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక
అంటే ఈ బాడీ, ఆత్మ ఈ పాయింట్ వచ్చినాయి కాబట్టి లాస్ట్ వీక్ కూడా ఒకసారి డిస్కస్ చేసాం. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం పాయింట్స్ అవి. ఏంటంటే ఒకటి, మనం స్పిరిచువల్ పాత్లో వెళ్తున్నాము, కరెక్ట్గా వెళ్తున్నాము అని చెప్పడానికి 3 రకాల టెస్టులు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఫ్లెష్ వర్సెస్ స్పిరిట్. ఫ్లెష్ అంటే ఇంకా మాంసముతో చేసినట్టు బాడీ, శరీరం ఏదైతే ఉందో దాని ఫ్లెష్ అదే. నెక్స్ట్ స్పిరిట్ అంటే ఆత్మ. అంటే మనం ఏ పని చేసినా కానీ ఈ యొక్క దేహానికి సంబంధించిన పని చేస్తున్నామా లేకపోతే ఆత్మకు సంబంధించిన పని చేస్తున్నామా, ఆ రెండు మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ పడుకొని ఉన్నాం, లేవాలంటే అంత ఈజీ కాదు. అది పొద్దున్నే లేవాలంటే, అది లాస్ట్ వీక్ కూడా చెప్పాను అదే ఎగ్జాంపుల్. సో దానికి మనకి ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఆ యొక్క ఫోర్స్ ఎలాగ మన రాకెట్ అలా పైకి వెళ్తుంది 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో వెళ్ళినట్టయితే కనుక ఆకర్షణ శక్తి, భూమి నుంచి ఉండేటువంటి ఆకర్షణ శక్తి దానికి ఉండదు. ఆ యొక్క ఫ్లెష్ని పక్కన పెట్టి ఆత్మ డిసైడ్ చేయాలన్నమాట. అట్లా సో హావ్ టు గో, హావ్ టు డూ మై సర్వీస్, హావ్ టు డూ మై పూజ అని చెప్పేసి ముందు బయటకు వచ్చి రావాలి. అది ఆ యొక్క తెగింపు ఉండాలన్నమాట ఏం పని చేయడానికి దానికి. సో అదొక ఎగ్జాంపుల్ చెప్పాను అది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఎపిరెన్స్ వర్సెస్ రియాలిటీ. ఎపిరెన్స్ అంటే షో ఆఫ్ మాట, అంటే ఈ పని చేస్తున్నట్టుగా అందరూ చూడాలి, షో చేస్తుంటారు కదా, అటువంటి షో ఆఫ్ మాట. వర్సెస్ రియాలిటీ, యాక్చువల్గా రియాలిటీ ఏంటి అనేది రెండో పాయింట్. అంటే మనకి రియల్ లైఫ్లో వీ హ్యావ్ టు లివ్, నాట్ ఫర్ జస్ట్ ఫర్ షో ఆఫ్. షో ఆఫ్లో చేసుకుంటే ఈ యొక్క అంటే దట్ ఇస్ నథింగ్ బట్ ఈ బాడీ సంబంధించినటువంటి ఈ యొక్క జన్మకు సంబంధించిందే ఉంటుంది దాంట్లో ఉంది. ఓహో వీడు బాగున్నాడు, షో ఆఫ్ చేస్తున్నట్టుగా. యాక్చువల్ రియాలిటీ ఏంటనేది సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై. మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, లాస్ట్ వీక్ చెప్పలేదు అది. ఒక సర్కస్ కంపెనీ ఉంది. ఆ సర్కస్ కంపెనీ వాళ్ళు చాలా చీప్గా పెట్టారన్నమాట. అంటే ఒక 10 రూపీస్కి సర్కస్ చూపిస్తామని చెప్పన్నారు. అనేసరికి ఇంకా అందరూ చాలామంది వచ్చారు. కానీ ఒక కండిషన్ ఉంది, ఇది సర్కస్కి ఒక్కొక్కళ్ళే రావాలి, ఒక్కొక్కరికే చూపిస్తాం సర్కస్, అందరికి ఒకసారి చూపించమన్నారు. సో దాని ముందు లైన్ కట్టారు అంతా కూడా. సో ఫస్ట్ లైన్లో ఒక అదృష్టవంతుడు వచ్చాడు, వాడు 10 రూపీస్ ఇచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడి పైన కోట్ అవన్నీ తీసేయమన్నారు, తీసేసాడు. సర్కస్ చూపించాలిగా నీకు, 10 రూపాయలకి సర్కస్ చూపించాలి అంతే కదా అని చెప్పేసి కొరడా దెబ్బలతో కొట్టారన్నమాట. వాడిని పట్టుకొని కొరడాలు తీసుకొచ్చి అది కొట్టి చేశారు. కొట్టిన తర్వాత ఆయనకి కోట్ అన్ని ఇచ్చేసేసి, సర్కస్ బాగుంది కదా, 10 రూపాయలు సర్కస్ చూపించాలి నీకు, ఈ రకంగా వాళ్ళు అదో బిజినెస్ చేశారు వాళ్ళు. అలాగా సరే వాడు తీసుకున్నట్టు కోటు అన్ని వేసేసారు పైన. మళ్ళీ దెబ్బలు ఇంకా బయట కనిపించట్లేదు, కాముగా బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరికీ ఆతృత. ఇప్పుడు సినిమా చూసాం అనుకోండి, సినిమా చూసి వస్తుంటే ఫస్ట్ రోజు చూస్తే సెకండ్ షో వాళ్ళు అడుగుతుంటారు కదా ఎలా ఉంది అని చెప్పేసి, వీళ్ళకి ఆతృత ఎలా ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే సర్కస్ ఎలా ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారు. అందులోనూ లైన్లో నెంబర్ 2 పొజిషన్ ఉన్నాడు కదా, ఎవరైతే టికెట్ తీసుకోవాలో వాడు ఇంకా ఆతృతగా అడుగుతున్నాడు, ఎలా ఉంది చెప్పినా కొంటున్నాడు, నెక్స్ట్ నేనే వెళ్ళాలంటున్నాడు. అంటే వీడికి అనిపించింది మాట, ఎంత అవమానం, నాకు దెబ్బలు తిని వచ్చానంటే అందుకని అలా చెప్పకూడదు అనుకున్నాడు. షో ఆఫ్ మాట. ఎలాగా, చాలా బాగుంది అది, ఈ జన్మలో ఎప్పుడు నేను అటువంటి సర్కస్ చూసుంటాను అని చెప్పేసి చెప్పొస్తాడు ఆయన వాళ్ళకి. సో రెండో వాడు సరే చాలా బాగుంది కదా అన్నాడు కదా అని చెప్పేసి వాడు టికెట్ తీసుకుని వాడు లోపలికి వెళ్తాడు. సేమ్ వాడికి కూడా అదే ట్రీట్మెంట్, కొరడా దెబ్బలతో కొట్టేసి మళ్ళీ వాడి చేరినట్టు షర్టు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్ని వేసి మళ్ళీ పంపిస్తారు బయటకు. వాడు వస్తాడు, వచ్చినప్పుడు మీరు ఒక లైన్లో మూడో ఉన్నాడు మిగతా ఉన్నంత వాళ్ళంతా అడుగుతారు ఎలా ఉంది సర్కస్, ఎట్లా ఉందంటారు. అనేసరికి సర్కస్ దాని గురించి నేను చెప్పలేము అసలు. నాకైతే ఫస్ట్ వాడికి చూపించిన కాకుండా ఇంకా ఎక్స్ట్రా చూపించారు నాకు, చాలా బాగుంది సర్కస్ అంటాడు. ఇలాగేంటంటే యాక్చువల్ రియాలిటీ మనం చెప్పే ప్రయత్నం చేయాలి. యాక్చువల్ రియాలిటీ ఏంటి, నిజంగా జరుగుతుంది ఏంటి అన్నది మన యొక్క లైఫ్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజం అంటే ఏంటి, ఆత్మ అనేది నిజం, రియాలిటీ
అది కాకుండా ఎంతసేపు షో ఆఫ్, మనకి బాడీ సంబంధించినట్టు మనం షో ఆఫ్ చేసుకుంటుంది కనుక దానివల్ల ఫలితం ఉండదు. అది చెప్పడం కోసం చిన్న ఉదాహరణ చెప్పుకొచ్చాను. ఇప్పుడు సర్కస్ చూడగానే మీకు ఆ ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. మన దేహం, ఆత్మ, దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అది సర్కస్ ఒకటి చెప్పాము, ప్లస్ ఫ్లైట్ ఒకటి చెప్పాను. ఇలాగా ఆ ఆబ్జెక్ట్ చూడగానే యూ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మనకి ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఎలా రిలేట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, తర్వాత మూడో పాయింట్ ఏంటంటే మనకి 3 టెస్టులు చెప్పాం కదా. ఒకటి ఫ్లెష్ వర్సెస్ స్పిరిట్, తర్వాత అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ, మూడోది ఏంటంటే మై గ్లోరీ వర్సెస్ గాడ్స్ గ్లోరీ. నా యొక్క గ్లోరీ, నా యొక్క గ్లోరీ ఏంటి, తర్వాత అంటే ఏదైనా సపోజ్ ఒక పని చేసాం అనుకోండి, చేస్తే నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి సాధించాను, ఆ రకమైనటువంటి భావన అయితే మనకు ఉంటుంటుంది. అది కాకుండా భగవంతుడా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చావు చేయడానికి, నాకు ఇక మంచి జన్మ ఇచ్చావు నాకు, ఈ రకంగా ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ భావంలో మనం వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఏదైనా కనుక మంచి జరిగినప్పుడు, ఏదైనా చెడు జరిగితే కనుక సపోజ్ నేను నా చేసిన కర్మ ఇలా ఉంది కాబట్టి నాకు ఇలా జరుగుతోంది, ఇది ఐ హావ్ టు టేక్ దిస్ నెగిటివ్ థింగ్ అని చెప్పేసి మనం తీసుకోవాలి. అది ఆ రకంగా మనం భావనకు వెళ్ళాలన్నమాట. అంటే 3 ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో మనం పైకి రావాలంటే 3 టెస్టులు ఏంటి, ఫ్లెష్ వర్సెస్ స్పిరిట్, దానికి ఎగ్జాంపుల్ ఇచ్చేది ఏంటంటే నిద్ర లేవడం, అది గుర్తుపెట్టుకోండి. రెండోది అపియరెన్స్ వర్సెస్ రియాలిటీ, దానికి సర్కస్. మూడోది మై గ్లోరీ వర్సెస్ గాడ్స్ గ్లోరీ. ఓకే, ఆ 3 పాయింట్స్. తర్వాత 17 శ్లోకానికి వెళ్దాం. అవినాశితో తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. శరీరమంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేదని నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. ఇక్కడ చూడండి, శరీరం అంతా వ్యాపించి ఉందని చెప్తున్న ఆత్మ. అది అంటే దీని మీనింగ్ ఏంటంటే కాన్షియస్నెస్, చైతన్యం. చైతన్యం అనేది ప్రతి బాడీలో ఉంది. అది మొత్తం బాడీ అంతా వ్యాపించి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు లివింగ్ బీయింగ్ మైనస్ కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు డెడ్ బాడీ. మన యొక్క శరీరం మైనస్ కాన్షియస్నెస్ ఇది నథింగ్ బట్ డెడ్ బాడీ. అది ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేను ఏదో ఒక ఐటమ్తో ఇలా కొట్టున్నాను అనుకోండి, దానికి ఏం తెలియదు, ఎందుకంటే ఇట్ విల్ నాట్ రియాక్ట్. అట్ ద సేమ్ టైమ్ సంబడీ వాంట్స్ టు హిట్ మీ, ఇమ్మీడియట్లీ ఐ విల్ రియాక్ట్. ఎందుకంటే నాకు కాన్షియస్నెస్ ఉంది. అది అదే డెడ్ బాడీ, అది కాన్షియస్నెస్ పక్కన పెడితే నథింగ్ బట్ డెడ్ బాడీ. అదనమాట. అది చైతన్యం అంటే అది ఆత్మ అనేది మొత్తం అంతా కూడా వ్యాపించి ఉందని చెప్తున్నాడు. దీనికి మీకు ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇండియాలో దోమలు చూడండి, వాడి టెక్నాలజీ మన శరీరమే వస్తాయి. వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక చిన్న నీడిల్ పంపుతుంది లోపలికి, ఒక చిన్న మత్తు పదార్థం లాంటిది, మనకి నమ్నెస్ వస్తుంది. మనకు తెలియదు అప్పుడు దోమ వచ్చినప్పుడు, మనం చూస్తే తెలుస్తుంది, కానీ అదర్వైజ్ మనం ఇలా ఏదో జాస్లో ఉంటే మనకు తెలియదు. కొంచెం నమ్నెస్ వస్తుంది అన్నమాట, ఒక చిన్న నీడిల్ పంపిస్తుంది అది. దాని తర్వాత అదే పైప్ తోటి ఏం చేస్తుంటే సక్ చేస్తుంది బ్రెడ్ని. ఆ టైంలో మనకి తెలుస్తుంది అన్నమాట, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అప్పుడు విల్ ట్రై టు హిట్ దట్, ఆ దోమని చంపడానికి వచ్చాం, ఇంకో చెయ్యి మనం ఇలా పెడతాం. పెట్టినప్పుడు దాన్ని చూడండి, దోమకి రాడార్ సిస్టమ్ దానిపైన ఎలా పనిచేస్తుందో, ఇమ్మీడియట్గా రీకగ్నైజ్ చేస్తుంది. అది సంథింగ్ ఈజ్ కమింగ్ అండ్ హిట్టింగ్ మీ అని చెప్పేసి ఒక భావన కలిగి దానికి ఇమ్మీడియట్గా ఇట్ విల్ జంప్ అవే. కానీ ఈ బ్లడ్ ఏదో బాగుందని అక్కడే కూర్చుంటే కనుక ఇట్ విల్ డై. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, అది దానికి చలనం ఉంది, దాని యొక్క చలనం కాదు, చైతన్యం ఉంది. అందుకని దాంట్లో కూడా ఆత్మ ఉంది కదా, దాంట్లో చైతన్యం ఉంది. సో దట్స్ ద రీజన్ ఈస్ గోయింగ్ ఆఫ్, అది తప్పించుకొని వెళ్తుంది. అది
ఆ చైతన్యం లేకపోతే కనుక ఇట్స్ డెడ్ బాడీ మాట. అది మాట. అది 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 దాని గురించి వివరంగా అది అనువాదంలో మీకు చెప్పాను అది. ఓకే, తర్వాత శ్లోకానికి వెళ్దాం. 18వ శ్లోకం. అంతమంత ఇమే దేహో నిత్యసోక్త శరీరణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యజ్జస్వ భారత. చదవండమ్మా. ట్రాన్స్లేషన్ మ్యూట్లో ఉన్నారు. నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించే తీరును. కావున ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయము. యా, ఇక్కడ చూడండి, నాశనం లేనట్టుది అపారమైన శాశ్వతమైనట్టు ఆ జీవాత్మ దేహం తప్పక నశించును అంటున్నాడు. అది తెలిసిందే కదా మనకి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి, శ్లోకానికి సంబంధించింది. హిరణ్యకశిపు అందరికీ తెలుసు కదా. హిరణ్యకశిపు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపు. హిరణ్యకశిపు ఏం చేశాడు? నేనే భగవంతుణ్ణి, నన్నే పూజించండి, విష్ణుమూర్తులు ఎవరు లేరు అని చెప్పేసి ఆ రకంగా ప్రోపకండ చేసుకున్నాడు ఆయన. కానీ తర్వాత అతను అది ఎందుకు చేసుకున్నాడు అలాగా? బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందాడు. అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే బ్రహ్మ దగ్గర నుంచి ఆయనకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనమాట. ఇన్సూరెన్స్ పాలసీ భీమా బ్రహ్మ ఇచ్చాడు. ఏమని? నువ్వు మానవులతో ఎవరు చంపలేరు నిన్ను, నీటిలో చావు, గాల్లో చావు, భూమి మీద చనిపోవు, తర్వాత ఆకాశం మీద చనిపోవు, తర్వాత ఇంకేంటి ఇంటి బయట అది అలా ఇలా ఇన్ని రకాల బీమా పాలసీలు ఇచ్చారు ఆయనకి బ్రహ్మ. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఈ పాలసీ అంతా చూడండి, మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కడ చూసినట్టయితే ఇంత పెద్ద గ్రంథం ఇస్తారు మనకు వాళ్ళు. ఎక్కడో చిన్న డాట్లు పెడతారు, కింద డాట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చిన్న స్టార్ పెడతారు, పెట్టి ఎక్కడో చిన్న లిటిగేషన్ ఉంటుంది దానికి. భగవంతుడికి అది చాలు. అది పట్టుకుని దాని ప్రకారం ప్లాన్ చేశారు ఆయన. అంటే ఆయన దేహం చనిపోదని చెప్పేసి ఆ రకంగా అనుకుంటున్నాడు, కానీ అట్ ద సేమ్ టైం ఫైనల్లీ ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసుకుంటూ హీ మేడ్ ఎ వెరీ గుడ్ ప్లాన్ టు కిల్ హిమ్. ఇంట బయట కాకుండా అలా చంపాలి ఏంటని తీసుకొచ్చాడు. అది చెప్తుంటే దేహం అన్నది తప్పక నశించి తీరుతుంది. అది సుశీల, నువ్వు అది కొంచెం పాయింట్స్ రాసుకుంటే ఎగ్జాంపుల్స్, సో దట్ వి కెన్ గివ్ టు ఎవరీవన్. ఓకే, అలాగేనండి. నెక్స్ట్ 19వ శ్లోకానికి వెళ్దాం. ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజాననీతో నాయం హంతి న హన్యతే. జీవుడు చంపువాడని తలుచువాడు, చంపువాడు చంపబడువాడని తలుచువాడు, ఇరువురును అజ్ఞానులే. ఏలన ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం శ్లోకాకి. తర్వాత దెన్ విల్ కంబైన్ టుగెదర్, విల్ డూ. ఎవరైనా శ్లోకం చదువుతారా? శ్లోకం చదివే వాళ్ళు ఉన్నారా? నేను ట్రై చేయనా? నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత వాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్. ట్రాన్స్లేట్ చదవమ్మా. ఆత్మకు ఎన్నడను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జనింపలేదు, జనింపదు, జనింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. మీకు ఆత్మ గురించి బేసిక్ క్లాసులో మీకు చెప్పాను ఒకటి. ఏంటది? సచ్చితానంద. సత్ అంటే మంచి ప్రవర్తన. నో, ఇక్కడ సత్ అంటే మీనింగ్ అది కాదు. సచ్చితానంద. సత్ అంటే ఆల్వేస్,
ఇట్ ఈస్ దేర్ ఆల్వేస్, నిత్యం. చిత్ అంటే నాలెడ్జ్, అంటే ఇట్ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఆనంద అంటే బ్లిస్, దానికి మాట. అంటే శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పుడు ఉండేది. అది ఎప్పుడు యాక్చువల్గా ఆత్మ పుట్టింది అన్నది ట్రేస్ చేయడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. అది అనాది, ఎప్పటి నుంచి ఉంది అది. సచ్చితానంద, అలాగే భగవంతుడు కూడా సచ్చిదానంద విగ్రహ అంటాం మనం, అంటే ఆల్వేస్ హీస్ దేర్. సో ఇప్పుడు జనం లేదు, మరణం లేదు. కానీ ఒక చిన్న డౌట్ రావాలి అందరికీ. ఇప్పుడు మనకి సపోజ్ పుణ్య మన అకర్మ చేసుకుంటూ వెళ్ళాం అంటే పాపం కాదు, పుణ్యం కాదు, దేవుడి కార్యక్రమాలు మొత్తం భక్తి యోగాలో కంప్లీట్గా లీనం అయిపోయి ఉన్నాం జన్మ అంతా కూడా. మనకి ఇంకా కర్మ అనేది ఏమీ లేదు. అటువంటిప్పుడు మనకి ముక్తి దొరుకుతుంది కదా. ముక్తి దొరికిన తర్వాత మళ్ళీ జన్మ లేకుండా కదా మనం చేసే ప్రయత్నం అంతా కూడా. భగవద్గీత చదవడం అనేది కూడా ఏంటంటే మళ్ళీ జన్మ లేకుండా మనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. అయితే మరి ఇక్కడ చూడండి, జన్మ ఉండదు, జననం మరణం కాలం ఉండదు అంటున్నాడు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాం మనం, అంటే అక్కడ జన్మ ఎత్తుతాం అన్నమాట. ఆ జన్మ ఏంటంటే స్పిరిచువల్ బాడీతో మనకు ఉంటుంది అక్కడ. దెన్ విల్ బి మూవింగ్ అలాంగ్ విత్ భగవాన్ యాజ్ ఎ సర్వెంట్ టు హిమ్. అంటే కొన్ని ఫిలాసఫీ ఏంటంటే బ్రహ్మజ్యోతి, తర్వాత పరమాత్మ, అయితే భగవాన్, ఈ యొక్క 3 రకాల ఫిలాసఫీలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే జ్యోతిని కాన్సన్ట్రేట్ చేస్తారు, బ్రహ్మజ్యోతిలో ఐక్యమవుతూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైమ్, సో ద కాన్సెప్ట్ ఇస్ సేమ్. సో విల్ బి అసోసియేటింగ్ విత్ భగవాన్ అన్నమాట, దాంట్లో ఉంటుంది. అది చంపబడదంటే దాని మీనింగ్ అది అన్నమాట. తర్వాత 21st శ్లోకానికి వెళ్దాం. వేద చదవండి శ్లోకం అది ఎవరన్నా. అది స్క్రోల్ చేయండి సార్ స్వామి ప్రభుజీ. చేశాను కదా. ఓకే, కనబడుతుంది. వేద వినాశనం నిత్యం ఏ నమ జమ వ్యయం కథ స పురుష పార్థకం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మనాశనం లేదనియు, శాశ్వతమైనదనియు, పుట్టుక లేదనియు, క్షయము లేదనియు తెలిసిన వ్యక్తి ఎవరినేని ఎట్లా చంపును లేదా ఎట్లు చంపించును? ఇప్పుడు ఈ శ్లోకం చదివింది డాక్టర్ గారు. సో అందుకని సో ఆవిడ చేతిలో నైఫ్ ఉందనుకోండి, మనం భయపడక్కర్లా. ఇక్కడ సర్జికల్ ఆపరేషన్ చేయడానికి వాడుతుంది కాబట్టి. అంటే ఇన్ ద సేమ్ వే, సో ఇన్ ద సేమ్ వే ఏంటంటే మీకు డాక్టర్ గారు చదువుతున్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాని గురించి. ఒక ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా జరిగింది. అది మన ఎవరంటే అబ్దుల్ కలాం, ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఇండియన్ ప్రెసిడెంట్. ఆయనకి వెరీ క్లోజ్ ఫ్రెండ్ గుజరాత్లో ఒక హార్ట్ స్పెషలిస్ట్ అన్నమాట ఆయన. సో ఇది చాలా చోట్ల అందరికి తెలిసే ఉంటుంది ఈ కథ కూడా. ఒక చిన్న పాపకి, ఒక 6 ఏళ్ల పాపకి హార్ట్ సర్జరీ చేయవలసి వచ్చింది. అదే డాక్టర్ గారు చెప్పారు మాట. ఆ డాక్టర్ ఎటువంటి అంటే ఆ డాక్టర్ దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 6 months ముందే మనం బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ డేట్. అది అంత బిజియెస్ట్ పర్సన్ ఆయన. ఆయన వెరీ క్లోజ్ టు, సో ఆయన ఏంటంటే వెరీ క్లోజ్ టు అబ్దుల్ కలాం, మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన. సరే ఈ 6 years పాపకి హార్ట్ సర్జరీ చేసేటప్పుడు అప్పుడు తల్లిదండ్రులకు చెప్పారన్నమాట. ఏమనంటే సర్జరీ చేసినట్టయితే ఒక 30% ఛాన్సెస్ ఉంటాయి పిల్ల బతికేది. ఒకవేళ చేయలేదనుకోండి ఒక 3 నెలల పాటు బతుకుతుంది పిల్ల. ఏం చేయమంటారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పారు. అంటే జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారు, 3 నెలల తర్వాత మనకి గ్యారంటీ లేదు కదా, ఉంటుందో లేదన్నది. అట్లీస్ట్ సర్జరీ చేస్తే 30% అని చెప్పారు కదా, ఓకే విల్ గో ఫర్ సర్జరీ అని చెప్పారు. అంటే సరే ఇప్పుడు ఆ డాక్టర్ గారు అన్ని ఏర్పాటు చేశారు సర్జరీ చేయడానికి, దానికి అన్నీ కూడా. ఈలోగా ఆ పాప అడిగింది అన్నమాట ఒక క్వశ్చన్ డాక్టర్ గారిని. డాక్టర్ గారు
నా హార్ట్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసినప్పుడు లోపల భగవంతుడు ఉంటాడు కదా, పరమాత్మ. ఆయన ఒకసారి చూడండి. ఆయన చూసి నా సర్జరీ అయిపోయిన తర్వాత ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు నాకు ఒకసారి చెప్పండి అందట. ఈ డాక్టర్ ఏంటి, భగవంతుడు నమ్మడు. అంతవరకు కూడా ఎథిస్ట్‌గా అలా ఉండేవాడు మాట ఆయన. భగవంతుడు నమ్మడు. ఎందుకంటే ఐయామ్ ప్రూవింగ్, ఐయామ్ డూయింగ్ ఎక్సర్స్ మన ఇది చేస్తున్నాను అని చెప్పేసి నా నా దగ్గర అపాయింట్మెంట్ చూసుకోవాలంటే 6 నెలల పాటు పీపుల్ ఆర్ వెయిటింగ్. ఈ రకంగా ఆయన ఆ యొక్క ప్రౌడీగా ఉండేవాడు ఆయన. ఆ పాప అలా చెప్పేసరికి సరేనమ్మా దానిదేముంది నేను చూస్తానులే అన్నట్ట. ఓ చిన్న పాప చనిపోయి సరే అన్నాడు. సర్జరీ మొదలుపెట్టారు. ఇంకా ఆల్మోస్ట్ 3 అవర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా దే లాస్ట్ దేర్ హోప్ మాట. బట్ ఇంకా ఇంకా అన్ని ఆఫ్ చేసేయండి అని చెప్పారట నర్సులకి వాళ్ళకి. ఆఫ్ చేస్తున్నారు. ఈలోగా సడన్లీ ద బ్లడ్ ఇస్ కమింగ్ ఇన్ టు ద హార్ట్ మాట, వస్తుంది, పంపింగ్ అవుతుంది స్లోగా. అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ అన్నట్టు ఓకే ట్రై ఇట్ అగైన్ అని చెప్పేసి మళ్ళీ అన్ని చేసి దెన్ దే మేడ్ ఇట్ సక్సెస్. అయిన తర్వాత ఆపరేషన్ అంతా చేసాడు, బాగానే ఉంది అది డాక్టర్ గారు. ఇప్పుడు ఒక్కటి పట్టుకుంది ఆయనకి. ఆ పాపకి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అడుగుతుంది, భగవంతుని తీసి చూసావా, ఎట్లా ఉన్నాడు ఏంటి, ఏం సమాధానం చెప్పాలి ఆయన. అప్పుడు ఈ అబ్దుల్ కలాం ఆయనతో డిస్కస్ చేయడం మొత్తానికి ఏదో బయట కూర్చుంటే మరి అడగడం లేదా ఫోన్లో మాట్లాడడం చేసినట్టున్నారు ఆయన. అప్పుడు దెన్ హీ రియలైజ్డ్ అబౌట్ ద గాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన, కానీ ఆయన వల్ల కాల. ఫైనల్లీ ఈ యొక్క మరి భగవత్ కృప మరి ఏంటి తెలియదు, మరి సడన్ గా మరి బ్లడ్ రావడం అది ఎవరికి మిరాకిల్, అది జరిగింది. అది జరిగి దెన్ హీ మేడ్ ఇట్. అప్పటి నుంచి కూడా ఆ డాక్టర్ ఏంటంటే ఏదైనా సర్జరీ చేసి ఆ హాల్ ఏదైతే ఉంటుందో దాంట్లో అక్కడ కృష్ణుడు ఫోటో పెట్టుకొని దెన్ హీ విల్ ఆయనకి నమస్కారం చేసి దెన్ హీ విల్ గో ఫర్ సర్జరీ. ఓకే, అలాగా అలా చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అన్నది. అలా పాపకి ఆ యొక్క ఆలోచన ఎలా వచ్చింది, 6 ఏళ్ల పాపకి, అదొక్కసారి ఆలోచించండి. ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి భగవంతుడు ఎవరు, ఆ తర్వాత ఆత్మ ఏంటి, అవి ఎక్కడుంటాయి, ఈ రకంగా ఆ పిల్లకి అర్థమయ్యేట్టుగా చెప్పుకొచ్చారు. మన గుండెల్లో ఉంటాడమ్మా మన పరమాత్మ, ఎక్కడో కాదు, ఆ రకంగా చెప్పుకోసరికి అది నాటిన పాపకి అది మాట. అది కూడా మనం చెప్పేటువంటి మన యొక్క పిల్లలకి, మన మనవలకి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇటువంటి ఆలోచన మనం చేసినట్టయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం కాకపోయినా నేర్చుకుని తర్వాత రియలైజ్ అవుతారు అవన్నీ కూడా. కానీ ఎంతసేపు మనకేంటంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఈ రెండే మనం నేర్పిస్తున్నాం మనం. దాంతో ఏమవుతుందంటే చివరికి వెళ్ళినాక అలాగే ఉంటారు, వాళ్ళ బిజీ వాళ్ళ షెడ్యూల్ ఉంటారు. ఓకే, వాళ్ళు అలాగే అంటారు, చిన్నప్పుడు అలా పెంచాము, వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవుతారు. ఎంతో కొంత టైం తీసుకుని అట్లీస్ట్ రోజులకు ఒక 5 నిమిషాలైనా సరే వాళ్ళకి ఆ భావాన్ని మనం కలిగించాలి. వాళ్ళ గుండెల్లో పరమాత్మ అనేది ఉన్నాడు, మనం ఈ దేహం కాదు, ఇది దీనికి పూజ చేసుకుంటే లాభం లేదు, ఈ రకమైనటువంటి భావన పిల్లలో కనుక మనం కలిగించినట్టయితే ఏది శాశ్వతమో దానికి ఈ జన్మలకి ఉపయోగపడే నాలెడ్జ్ ఏదైతే ఉందో అట్లీస్ట్ రోజులకు ఒక 5 నిమిషాల పాటు మనం వాళ్ళకి చెప్పినట్టయితే కనుక వాళ్ళు చక్కగా వింటారు, చేయగలుగుతారు. అది దాని గురించి చెప్పొస్తున్నాయి అవన్నీ. ఎందుకంటే ఏది శాశ్వతం అన్నారు కాబట్టి దాని గురించి ఆత్మ శాశ్వతము, ఈ శరీరం కాదు, ఇది శరీరానికి సంబంధించినటువంటి బోధం ఏవైతే ఉన్న ఇంజనీరింగ్, డాక్టర్, ఇవన్నీ కూడా అవన్నీ చెప్పచ్చు, కాదనట్లేదు. వాటితో పాటుగా ఒక 5 నిమిషాల పాటు భగవంతుడు చెప్పే ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకని ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చాను అది మీకు. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 22 శ్లోకం చదవండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. ఇక్కడ దీంట్లో
జీర్ణం. ఇది ఇది చాలా క్లియర్‌గా ఉంది ఇది. మనం పాత వస్త్రాలు విడిచేసి మనం కొత్త వస్త్రాలు తీసుకుంటాం. అంతేగాని అచ్చొచ్చిందని చెప్పేసి అదే వస్త్రాలు వేసుకొని కూర్చోం కదా! అంటే ఆ! జీన్స్ ప్యాంట్ ఎక్సెప్షన్ అనుకోండి. ఒక ఏడాది పాటు అలా వాడుతూ ఉంటారు అవన్నీని. జీన్స్ ప్యాంట్లు ఇవన్నీని. అది కూడా ఒక ఏడాది అయిన తర్వాత ఇవ్వాల్సిందే అవన్నీని. ఓకే. అలాగే ఇన్ ద సేమ్ వే మనం కొత్త బాడీ మనం తీసుకుంటాము. ఆలోచనలో మనం ఉండాలి. అంతేగాని దీని మీదే చేసుకొని దీని మీదే మేకప్‌లేసుకుంటూ, పెయింటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ మీరు ఆలోచించండి దీంట్లో. కృష్ణ పిక్చర్ చూడండి. ఎక్కడైనా సరే కృష్ణుడి పిక్చరు, రాముడి పిక్చర్ గాని, కృష్ణుడి పిక్చర్ గాని యూ ఆల్వేస్ సీ యంగ్. లేదంటే చిన్న పిల్లవాడి కింద అటువంటి ఫోటోలు ఉంటాయి కానీ యూ డోంట్ సీ ఓల్డ్ ఏజ్ ఫోటో అట్ కృష్ణ. ఆల్వేస్ యంగ్. కానీ మనకు ఆ యొక్క అవకాశం లేదు అది. నూతన వస్త్రం. ఆల్వేస్ నూతన వస్త్రం అన్నమాట ఆయనకి. అలాగా ఉంటుంది అది. ఎందుకు? అందుకే ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకని? వై ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ లైక్ దట్? ఆయన భగవంతుడు సరే. అది ఎందుకని అలా పాసిబిలిటీ ఉంది ఆయనకి? అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి మన బాడీ డిఫరెంట్ షేప్స్ అయ్యి ముసలితనం వచ్చి మనం విల్ డై. కానీ ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండేటువంటి కృష్ణుడు కానీ రాముడు కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? అది జీర్ణించదు వాళ్ళకి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు దాని గురించి. ఒకసారి నారదుడు విహంగారం చేసుకుంటూ ఆయన వీణాది పట్టుకొని తంబూరా ఇది అంటారు అది చేసుకుంటూ చక్కగా విష్ణుమూర్తి మీద పాటలు పాడుకుంటూ అలా విహరిస్తున్నట్టు. ఈలోగా రవణాసురుడు ఆయన కనిపించాడు. రవణాసురుడు కనిపించి ఏంటి ఇంత హ్యాపీగా జాలీగా ఉన్నాడు, నేను త్రిలోకాలకి అధిపతిని, నేను అన్ని జయించాను, నేను ఇంద్రుని కూడా జయించాను, నాకే ఇంత హ్యాపీ లేదు అసలు, ఈ నారదుడు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు అని చెప్పేసి ఒక పట్టు పడదాం నారదుడు అని చెప్పేసి అనుకున్నట్టు. సరే రవణాసురుడి దగ్గర పెద్ద కత్తి ఉంది, మంచి షార్ప్గా ఉన్న కత్తి. అది తీసుకెళ్ళి నారదుడి పొట్ట మీద ఇలా కోసాడు. కోస్తే నారదుడికి ఏమి కాల, ఏమి కానట్టుగా అలా ఉన్నాడు, వెళ్తున్నాడు, అంతే చక్కగా పాడుకుంటున్నాడు, అంతే, ఆయనకి ఏం కాల. ఈ రవణాసురుడు ఆశ్చర్యపోయాట, రావణుడు ఆశ్చర్యపోయాట, నారదా ఏంటి నీకు ఏం కాలేదు, ఏంటి ఇంత హాయిగా అలా ఉన్నావు అన్నట్ట. అంటే నాకున్నది స్పిరిచువల్ బాడీ, ఇది ఈ యొక్క భౌతిక ప్రపంచంతో భౌతిక అంటే మన పంచభూతాలతో చేసింది కాదు ఇది, అందుకని నాకేం కాదు ఇది అని చెప్పాట. అయితే నాకు కూడా మరి ఆ బాడీ దొరుకుతుందా అన్నట్ట రవణాసురుడు. తప్పకుండా దొరుకుతుంది, మరి ఏం చేయాలన్నట్ట. ఏం ఒకటి శరణాగతి అన్నట్ట. అది నా వల్ల కాదన్నట్టు రవణాసురుడు. శరణాగతి అంటే ఇంకా ఎవ్రీథింగ్ యూ కంప్లీట్ సరెండర్ చేయడం అన్నమాట. రవణాసురుడికి ఆ గర్వం ఉంది కదా, ఆమె ఎవ్రీథింగ్ అని చెప్పేసి, అందుకని ఆ పని నేను చేయాలన్నట్టు. సరే ఇంకా దానికైతే మనం ఏం చేయలేమని చెప్పాను. ఇక్కడ కృష్ణుడు కానీ రావణుడు కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళదంతా కూడా స్పిరిచువల్ బాడీ అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా నిత్య యవనంగా ఉంటారు వాళ్ళు. ఓకే, అదన్నమాట. సో మనకేంటంటే నూతన వస్త్రాలు ఎలా మారుస్తాము, మనం వేరే జన్మ వచ్చి మళ్ళీ కొత్త వస్త్రం వచ్చినట్టుగా ద సేమ్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ బట్ ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి వస్తున్నాడు. ఇప్పుడు మనకి టైం 10:37 అయింది. నెక్స్ట్ శ్లోక 23. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడంతా కూడా ఒక రకమైన పార్షియాలిటీ మాట. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, ఆత్మ గురించి పొగుడుతున్నారు. మరి శరీరం టెంపరీ, ఇది వెళ్ళిపోతుంది, దానికి కొంచెం నెగిటివ్గా చెప్పుకొస్తున్నారు అన్ని కూడా, అన్ని శ్లోకాలు చూడండి. అంటే ఇప్పుడు ఆ పార్షియాలిటీ అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది దాని గురించి చెప్పుకొస్తున్నారు, ఇదేమో శరీరం ఏమో ఒక టెంపరీ అని చెప్పుకొస్తున్నారు. అయితే కానీ ఈ యొక్క శరీరానికి ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ఫుల్
thing is there for body also. There is some meaning. ఏంటా మీనింగ్? అది శరీరానికి కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే మనం చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరో చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనకు ముక్తి అనేది దొరుకుతుంది. అది జీరో చేసుకోవాలి అంటే మనకి ఈ శరీరం కావాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ మాట ఇది. ఈ శరీరం ఉంటేనే ఆ యొక్క కర్మలన్నీ కూడా మనం జీరో చేసుకున్నటువంటి అన్ని కూడా నల్లిఫై చేసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్ మనకు అంటే ఈ యొక్క శరీరాన్ని సాధనంగా వాడుకుని మనం ముక్తి పొందాలి. అందుకే మనకి ఈ యొక్క శరీరం ఇచ్చాడనమాట. అంటే దీనికి కూడా సమ్ మీనింగ్ఫుల్ థింగ్ ఈస్ దేర్ ఫర్ శరీరం కూడా. జస్ట్ లైక్ ద తీసి పడేయక్కర్లే మంది. అందుకని దీని ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఇట్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్ టైం. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ టైం మళ్ళీ వస్తుంది అది. బట్ దానికి కూడా ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. తర్వాత ఇక్కడ ఈ ఆయుధాలు ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. దీనికి జర్మన్ హిట్లర్ మన సెకండ్ వరల్డ్ వార్కి ముందు ఒక 6 మందిని పంపించాట. ఎవరు మన బాగా విద్యావంతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండియా పంపించాడు అనమాట. ఎందుకనంటే ఇండియాలో ఈ వేదాలు ఏవో ఉన్నాయి, వాటిలో ఈ బ్రహ్మాస్త్రాలు ఈ యొక్క పురాణాలు చాలా ఉంటాయి. ఇవన్నీ అవి కూడా విన్నాడు ఆయన. బ్రహ్మాస్త్రం అని, తర్వాత వాయు అస్త్రం అని చెప్పేసి, అగ్ని అస్త్రం, ఇలాగా డిఫరెంట్ అస్త్రాలే ఉన్నాయి. వాటిని గురించి కొంచెం స్టడీ చేశారండి అని చెప్పి ఒక టీమ్ ఆఫ్ మెంబర్ని పంపించారన్నమాట. పంపిస్తే అంటే అవి మనం చేస్తే కనుక అవన్నీ కనుక అస్త్రాలు మనం వాడే ఉంటే కనుక మనకి డెఫినెట్గా విన్ అవుతాం. ఏ కంట్రీ మీద వెళ్ళినా కానీ మనం యుద్ధం చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంలో పంపించాడు అనమాట. అఫ్ కోర్స్ లక్కీలీ వాళ్ళు ఏం ఐడెంటిఫై చేయలేకపోయారు అవన్నీని. మళ్ళీ బ్యాక్ వచ్చారు. అంటే ఏంటంటే ఆయుధాలు ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో డిఫరెంట్ ఆయుధాలు మనకి జస్ట్ ఇన్వోకేట్ చేసుకుని వాళ్ళకి ఆయుధం వచ్చేది. అలాగా బ్రహ్మాస్త్రం కూడా చూడండి, అది ఎంత టెక్నిక్ అన్నది. బ్రహ్మాస్త్రం మనకు అశ్వత్థామ అది వదిలినప్పుడు ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఉత్తర గర్భంలో మన పరీక్షిత్ మహారాజు ఉత్తరకి ఆవిడకి ఏం కాకూడదు, గర్భంలో ఉన్నటువంటి శిశువుకి అటాక్ చేయాలని చెప్పేసి బ్రహ్మాస్త్రం వేశారు. చూడండి, ఆ వేసిన అస్త్రం అంత పవర్ఫుల్, అంత టెక్నాలజీ ఆ టైంలో ఉండేది. అలాగది ఒక్కొక్క అస్త్రానికి ఆ పవర్ ఉండేది అన్నమాట. అలాగే అటువంటి అస్త్రాలు ఎన్నో మనకి పురాణాలు దాంట్లో మనం అది ఉన్నాయి అవన్నీ. సో అవన్నీ చూసుకుంటూ మనం ఇక నెక్స్ట్ ఇంకా ఇక్కడతో ఇక ఆపుదాం. ఇది ఈవెన్ నిన్న కూడా ఇక్కడ ఈ శ్లోకం దగ్గర ఆపాం అది. సో ఇవి చూసుకుని నెక్స్ట్ మనం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఇప్పుడు ఏమన్నా మనకి అందరికి టైం ఉంటే కనుక విల్ డూ సమ్ 10 minutes ఆఫ్ చాంటింగ్. ఓకే, ఏమైనా క్వశ్చన్లు ఏమంటే అడగండి, లేదంటే కనుక చాంటింగ్ చేద్దాం. హలో గురూజీ. చెప్పండి. అంటే యాక్చువల్గా నేను ఈ రోజే ఫస్ట్ వీక్ అనమాట జాయిన్ అవడం. గ్రూప్ లింక్ వచ్చి నేను మొన్ననే జాయిన్ అయ్యా. ఇంతకు ముందు ఏం చెప్పారు ఏంటి, అవి ఏమైనా రికార్డ్స్ ఏమైనా షేర్ చేస్తారా లేదా ఏంటి? యా మేబీ సుశీల వాళ్ళకి పంపించగలవు నువ్వు, నీ దగ్గర ఉంటే కనుక. పంపిస్తానండి. ఓకే, వీడియోస్ అదే పెట్టారు కదా గ్రూప్ లో, అవి పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. గ్రూప్ లో పెట్టండి, అందరూ చూసుకుంటారు. అలాగే పెట్టండి. తర్వాత కొంతమంది ఇప్పుడు కొంచెం మిస్ అయ్యారు. మెయిన్ టాపిక్ అత్తా కోడల గురించి మాట్లాడడం ముందుగా. కొన్ని ఎవరైనా చెప్తారా ఆ స్టోరీ? కొంచెం మిస్ అయిన వాళ్ళకి ఉంటుంది, చక్కగా వింటారు. ఇంకా చాలా లైఫ్ లో మనకు పనికొచ్చే స్టోరీ అది. సుశీల నువ్వు ట్రై చేయమ్మా. కోడలు అత్తగారిని ఏదో విధంగా అంటే అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుందా ఆవిడ కోడలు మాట. అత్తగారిని ఏదో విధంగా తొలగించుకుంటే ఆవిడ స్వేచ్ఛగా ఉండగలదు. చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పాలి, అలా కాదు. అత్త కోడలు ఉన్నారు, ఇద్దరు కూడా ఎప్పుడు వాళ్ళ మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది, అంత కోపం ఉంది. అది ముందు ఆ యొక్క డ్రామా క్రియేట్ చేయాలి, అలాగ సీను.
ఓకే ఓకే. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్యన అలా దెబ్బలాడుకోవడం వల్ల కోడలికి ఒక రకమైన ఇదొస్తుందన్నమాట. అత్తగారు ఎప్పుడు పై చెయ్యి ఉంటోంది. నేను నా చెయ్యి పై చెయ్యి ఉండాలి అనేసి ఆవిడని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది. ఏ విధంగా ప్లాన్ వేయాలి అని అనుకుంటే, ఒక గురువు గారి దగ్గరికి వెళ్లి అడుగుతుందన్నమాట. ఏం చేయాలి? నాకు మా అత్తగారు అడ్డు తొలగాలండి. అదొక్కటే నాకు చెయ్యండి అని అడిగితే, ఆ గురువు గారు ఏం చెప్తారంటే, ఒక్కసారే నువ్వు చంపేసావంటే మళ్ళీ కేసులు అవి అవుతాయమ్మా. నీకే ప్రమాదం అది. సో, అలా కాకుండా నేను ఇది చెప్పిన విధంగా అంటే రోజుకొక ఒక మాత్ర లాంటిది ఇస్తాను. అది పాలల్లో కలిపి ఆవిడకి ఏదో విధంగా ఇచ్చేటట్టుగా చెయ్యి. అలా గ్రాడ్యువల్‌గా ఆవిడ క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు నీ మీదకి రాదు. ఆవిడ మరణిస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు అని చెప్తారాయన. సో, అది నమ్మి ఆనందంగా ఇంటికొచ్చేసి అత్తగారికి రోజుగా ప్రేమగా నటిస్తూ అంటే ఒక్కసారిగా ఇంత ప్రేమ కనిపించింది అనుకోకుండా రోజు అంటే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కోడలు అత్తగారిని బాగా చూసుకోవడం. మరి ఏదో విధంగా ఆవిడకి తినిపించాలి కదా దాన్ని. సో, ఆ విధంగా ఉంటుంది. ఇదేంటి ఒక్కసారిగా కోడల్లో ఇంత మార్పొచ్చింది. నన్ను ఇంత బాగా చూసుకుంటోంది అని అత్తగారిలో రోజు రోజుకి కోడల మీద మమకారం ఎక్కువవుతుంది. ప్రేమ ఎక్కువైపోయి ఇంకా ఇంకా ఎఫెక్షన్ పెరగటం వల్ల కోడలేమో ఇలాగ రోజు పెట్టడం కోడలు చేస్తోంది. అత్తగారేమో ప్రేమ చూపిస్తోంది. అక్కడ విషపూరితం, ఇక్కడ ప్రేమ 2 ఒకే విధంగా వెళ్ళటంతో ఆ అమ్మాయి అనుకుంటే ఇంత ప్రేమ చూపిస్తున్న అత్తగారేంటి నన్నింత బాగా చేస్తోందేంటనేసి ఆ అమ్మాయిలో ఒక రకమైన మార్పొస్తుంది. అంటే విషాన్ని ప్రేమతో జయించొచ్చు అనే కాన్సెప్ట్‌లో సో, అంత చంపాలని అనుకున్నా కూడా ప్రేమతో జయించింది అత్తగారు. సో, ఆ జయం అనేది ఎలా ఉందంటే, ఆ రోజు రోజుకి చేయటం వల్ల ఆవిడకి ఏమీ కాకపోవడం, అవుతుందేమో లాస్ట్ మినిట్‌కొచ్చేటప్పటికి అత్తగారి ప్రేమను చూసి, స్వామి ఇలా ఉండొద్దు. సో, మా అత్తగారు బతకాలి. నా సపోర్ట్ కోరుకుంటోంది. నా మంచి చెడులు చూస్తోంది. ఏం చేయాలి అని అడుగుతుంది మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి. అమ్మా ఈ మార్పు రావడం కోసమే ఇన్నాళ్ళు నీకిలా చెప్పాను. సో, ఇటువంటిది ఏమీ లేదు. చక్కగా ఉండండి అని చెప్తారండి. అంతేనా ప్రభుజీ? యాహ్! ఏంటంటే ఆయనకి యాక్చువల్‌గా విషం ఇచ్చిందనుకుంటుంది. ఆయన ఇచ్చింది ప్రోటీన్ పౌడర్ ఇచ్చారన్నమాట ఆయన. ఇచ్చి రోజు పొద్దున, సాయంత్రం, రాత్రి ఆవిడకి అత్తగారికి ఇస్తుంది, సేవ చేస్తోంది. అట్ ద సేమ్ టైమ్ చివరికి ఏమవుతుందంటే ఇద్దరు రియలైజ్ అయ్యి కొట్టాడుకోవడం మానేసేసి దెన్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే 3 నెలలు టైం ఇచ్చారు ఆయన. అంటే ముందుగా ఆయన చాలా కండిషన్ పెడతాడు ఆయన. స్వామీజీ ఏమంటారంటే, నువ్వు గనక ఈ యొక్క ఒక్కసారి పోయిందనుకో ఆవిడ కేసు వస్తుంది, నీ మీద వస్తుంది, నా మీద వస్తుంది, ఇద్దరిని పట్టుకెళ్ళి జైల్లో పెడతారు. అందుకని స్లోగా ఇద్దామని చెప్పేసి 3 నెలలు టైం తీసుకుంటాడు. 2.5 months అయ్యేసరికి కానీ కండిషన్ ఏం పెడతాడు, కోడలు చక్కగా సేవ చేసుకుంటూ ఈ యొక్క సర్వీస్ చేసుకుంటూ ఉండాలి 3 నెలల పాటు అని చెప్తాడు. అందుకని ఆ సేవ చేసుకుంటూ అత్తగారితో నటిస్తూ అలా చేసుకు వస్తుంది. చివరికి అది ఆ సేవ భావం అలా అలవాటు అయిపోయింది. ఇంత కోడలు నాకు సేవ చేస్తామని చెప్పి అత్తగారు కూడా పాపం మురిసిపోతూ ఉంటుంది. కానీ ఇంకా లాస్ట్ 2 weeks వచ్చేసరికి ఆ కోడలికి ఇంకా భరించలేకపోతుందన్నమాట. అదే ఇంకో 2 వారాలు పోతే మా అత్తగారు ఇంకా షీ విల్ డై. ఇలా అయితే ఎలాగా, ఎంతో స్నేహంగా ఉంది నాతో పాటు అని చెప్పేసి అప్పుడు అత్తగారు ఆ స్వామీజీ దగ్గర మళ్ళా వెళ్తుంది. ఇంతవరకు నువ్వు చేసిన దానికి ఏమైనా విరుగుడు ఉందా అని కనుక్కోవడంగా వెళ్తుందన్నమాట. వెళ్తే అప్పుడు స్వామీజీ అంటాడు, నేను ఇచ్చింది నీకు విషం కాదు, అది ప్రోటీన్ పౌడర్. అది ఈ 3 నెలల టైంలో మీకు ఇద్దరికి కూడా మంచి రిలేషన్ ఏర్పడింది, అదే మనకు కావాల్సింది అని చెప్తాడు. అంటే మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఏంటంటే ఆ భావన, స్నేహం అనేటువంటి భావన మనం పెంచుకోవాలి. ఆ భావంతో మనం పనిచేసినట్టయితే కనుక అంటే అవతల ఎనిమీస్ ఎంతోమంది ఉండొచ్చు, మనం అంటే పడవు, మనకి పడదు, అయినా కానీ ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వాళ్ళతో మనం స్నేహం చేయాలి. ఆ స్నేహభావం అలా కంటిన్యూ చేస్తాం అనుకోండి, వాళ్ళకేమవుతుంది, అవతల వాళ్ళకు కూడా ఆ యొక్క ఎనిమిటీ, ఆ యొక్క శత్రుత్వం అనేది ఏదో ఉందో వాళ్ళకు కూడా తగ్గుతుంది. స్లోలీ దే ఆల్సో బికమ్ ఫ్రెండ్లీ. మన చివరికి మన లైఫ్లో ఏంటంటే మన ఎనిమీస్ ఎవరు లేకుండా మనం యొక్క జీవితం కనుక మనం చివరి దాకా అలా గడిపినట్టయితే కనుక అంతమించిన భాగ్యం ఇంకేముంటుందో ఒకసారి ఆలోచించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రకాష్ రాజు ఒక సినిమాలో ఏదో ఉంటుంది కదా, అదేంటి సిరిమల్ల చిట్ట సినిమా ఏదో వచ్చింది, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చిట్ట అంట. దాంట్లో చూడండి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు చివరి దాకా కూడా. అంటే అవతల వాడు ఎంత ఎనిమి ఏమన్నా ఏదైనా సరే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు ఆయన, చివరిదాకా అలాగే వెళ్ళాడు. అది ద సేమ్, దట్స్ వాట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. అది చెయ్యాలి అంటే కనుక భగవంతుడు అన్న వాడిని పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకుంటే కానీ అవన్నీ అవ్వవు.
ఆ యొక్క సాధన మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ సాధన చేసుకుంటూ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. ఇంకా చాంటింగ్ వద్దులండి, మరి టైం లేదు. మళ్ళీ వేరే క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక అనదర్ 10 minutesలో వేరే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఇంట్లో చేసుకున్న తర్వాత. ఓకే, చెప్పిన పాయింట్స్ అన్ని అందరికీ కరెక్ట్గా అర్థమవుతున్నాయా? విత్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ మై ఎఫర్ట్ ఆన్ దట్. అర్థమవుతున్నాయి, నోట్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత వీటన్నిటికి కూడా సారాంశం అంతా కూడా మన సుశీల మాధవి ఆవిడ పంపిస్తారు అందరికీ. సో దట్ అన్ని హైలైట్స్ ఇస్తారు. అవన్నీ కూడా ఒక మ్యాక్సిమం ఒక 6-7 sentencesలో సరిపోతాయమ్మా. అది మ్యాక్సిమం 10 sentences. అందులో ఎక్కువైనా కానీ జనం చూడరు మెసేజ్లు. ఓకే, రికార్డ్ పంపించరా అండి? రికార్డ్ ఉంటుంది. రికార్డ్ నేనే చేస్తాను, పంపిస్తాను. ఓకే, సరే. ఓకే, హరే కృష్ణ. అలా వచ్చే వారం కలుద్దాం ఇదే టైంకి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.